ఇది తెలుసా, హనుమంతుడు కూడా ఒకసారి చనిపోవాలి అనుకున్నాడంట. సీతమ్మ వారి కోసం హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు మొత్తం లంక అంతా వెతుకుతాడు, కానీ ఎక్కడా కూడా సీతమ్మ కనిపించదు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి వట్టి చేతులతో వెళ్తే నాకు ఏం విలువ ఉంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అంటే రాముల వారి పరిస్థితి ఏంటి? అయోధ్యలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమనుకుంటారు? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు కదా, అందుకే నేనే ముందుగా ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా అంటే చెట్టుకు ఉరి వేసుకుంటాను, లేదంటే మంటల్లో దూకి చనిపోతాను, లేదంటే నీటిలోకి దూకి చనిపోతాను, లేదంటే ఆహారం తినకుండా ఇలాగే ఉండి చనిపోతాను అనుకుంటాడు. కానీ నేను చనిపోతే వానర సైన్యం అందరూ ఏమైపోతారు అని తనకు తానే సర్ది చెప్పుకుంటాడు. చనిపోదాం అనుకునే సమయంలో అశోకవనం నుండి ఒక గొంతు వినబడుతుంది. ఆ గొంతు వినగానే నవ్వుకుంటూ అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గొంతు ఎవరిదో తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై